ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించినటువంటి మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే ధర్మ సూక్ష్మం. శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్య చెప్పినటువంటి ధర్మ సూక్ష్మం ఏంటి అంటే, తెలియక ఈ పని చేశాను అన్నా కూడా ఆ పనిని చేసినట్లే. నిద్రపోయిన తేలు కుడితే నొప్పి పుడుతుంది. నిద్రపోయావు కాబట్టి నొప్పి కలగకుండా ఉండదు. మళ్ళొక్కసారి చెప్తాను. తెలియక ఈ పని చేశాను అన్నా కూడా ఆ పనిని చేసినట్లే. ఓకే. నిద్రపోయిన తేలు కుడితే నొప్పి పుడుతుంది. నిద్రపోయావు కాబట్టి నొప్పి కలగకుండా ఉండదు. ఇది కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారి ధర్మ సూక్ష్మం. దీని గురించి మనం కొంచెం తెలుసుకుందాం. చూడండి, మన జీవితంలో మనం చాలా సార్లు అనుకుంటుంటాం ఏమని, నాకు తెలియక ఇలా జరిగింది, నేను ఇలా చేశాను, నిజంగా నేను తప్పు చేయాలని అనుకోలేదు. ఏదైనా ఒక పని తెలిసి చేస్తేనేమో తెలియదని చెప్తా, తెలియక చేసినప్పుడు మనం ఈ మాటలు మాట్లాడుతుంటాం. కానీ ధర్మం అనే సూత్రం మాత్రం చాలా సున్నితమైనది మరియు కఠినమైనది. ఇది ఏం చెప్తుంది అంటే ఒక సత్యాన్ని చెప్తుంది. తెలియక చేసిన పనికి తప్పకుండా నీవు ఫలితం అనుభవించాల్సిందే అని ఎక్కిరాల కృష్ణమాచార్య గారు చెప్పారు. ఆయన ఒక ఉపమానంతో చెప్పారు. ఏంటి ఆ ఉపమానం? నిద్రపోయినా తేలు కుడితే నొప్పి పుడుతుంది, నువ్వు నిద్రపోయావని నొప్పి పుట్టకుండా ఉండదు. అంటే ఇక్కడ ధర్మం అనేది మనం ఊహించినది కాదు, అది ప్రకృతిలో ఉన్నటువంటి ఒక శాశ్వతమైనటువంటి నియమం. ఎలా అంటే, ఉదాహరణకు చూడండి, అగ్ని ఉంది, అగ్నిని తాకామనుకోండి తప్పకుండా కాలుతుంది మన చెయ్యి. దేంతో తగిలితే కాలుతో తగిలితే కాలు, చెయ్యితో తగిలితే చెయ్యి. అట్లాగే నీళ్ళు ఉన్నాయి, ఆ నీటిలో పడితే ఏమవుతుంది? నానిపోతాం. నీటిలో పడితే నానిపోతాం నాకు తెలియదు అంటే నీకు తెలియకపోవచ్చు, కానీ అది ప్రకృతి ధర్మం. గాలి లేకపోతే మన ఊపిరి ఆడదు. ఇవి ఎవరు చెప్పినా చెప్పకపోయినా జరిగేవే కదా మన జీవితంలో, ఇవన్నీ జరిగేవి. అలాగే మన క్రియలకు అంటే మనం చేసే పనులకు ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఇదే ధర్మం. కృష్ణమాచార్యుడు చెప్పినటువంటి ఈ ఉపమానం ఏంటి? నిద్రపోయిన తేలు కుడితే నొప్పి పుడుతుంది. అంటే మనకు తెలియకపోయినా, మనం నిద్రలో ఉన్నా లేదా మనం తప్పు చెయ్యాలని అనుకోకపోయినా ఆ ప్రకృతి నియమాల ప్రకారం ఏమవుతుంది? తమ పని ఏవి ఆపవు. ఎవరు? ప్రకృతి. తేలు కుడితే నొప్పి వచ్చినట్టే మనం చేసే ప్రతి చర్యకు అంటే ప్రతి పనికి ఫలితం తప్పకుండా వస్తుంది. నాకు తెలియదు అంటే నీకు ఆ ఫలితం రాకుండా ఎట్టి పరిస్థితిలో ఉండదు. అది తెలియదు అంటే ఆ ఫలితం ఆగదు. ఎందుకంటే అక్కడ మనకున్నటువంటి అజ్ఞానం మనల్ని రక్షించదు. కాబట్టి జీవితంలో మనం చేసే పనులు కానీ, ఆలోచనలు కానీ, మాటలు కానీ అన్నింటిలో మనం జాగ్రత్తగా అవగాహనతో ఉండాలి. ఉదాహరణకు ఒక పిల్లవాడు ఉన్నాడు, ఒక కరెంటు వైర్ను పట్టుకున్నాడు. అది మనకు తెలుసు కరెంటు వైర్ అని, ఆ పిల్లవాడికి తెలియదు. అది మరి ఎంత ప్రమాదకరమే మనకు తెలుసు. మరి తెలియక పట్టుకున్నాను అంటే అది షాక్ కొట్టకుండా ఊరుకుంటుందా? షాకు
కొడుతుంది. అది అతని అజ్ఞానాన్ని చూసి పాపం, అయ్యో పాపం అని అది ఎప్పుడు వదిలిపెట్టదు. ఎవరు? ఆ కరెంట్ వైర్. అలాగే మన జీవితంలో ప్రతి సంఘటనకు మూలం కర్మ. అంటే మనం చేసే ఒక పని కానీ, మనం ఆలోచించే భావం కానీ, మనం మాట్లాడే మాట కానీ, ఈ మూడు కలిపితేనే మన చేసే ఒక పని అవుతుంది. ఆలోచన, భావము, మాట, అప్పుడే ఒక పని అవుతుంది. మరి ప్రతి కర్మకు ఒక ఫలితం తప్పకుండా ఉంటుంది. నువ్వు ఏ పని చేస్తే ఆ పని. ఉదాహరణకు మనం ఒక మామిడి విత్తనం వేసాం. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది. నిమ్మ చెట్టు విత్తనం వేస్తే నిమ్మ చెట్టే వస్తుంది. అయ్యో ఇది మామిడి విత్తనమా, నాకు తెలియదు, నేను మామిడి విత్తనం అనుకోలేదు, నేను వేరేది అనుకున్నా అంటే అక్కడ కుదరదు. నువ్వు ఏ విత్తనం వేసావో ఆ పంటే నీకు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అది వేసావు వేసావు కాబట్టి నీకు ఫలితం వస్తుంది. చూడండి, ఇంకా ఇది విత్తనాల గురించి కాకుండా మనం మన జీవితంలో కనుక ఆలోచిస్తే, మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తే, ఒక వ్యక్తికి జంక్ ఫుడ్ ఎక్కువగా తింటాడు. మరి ఆయన తింటాడు జంక్ ఫుడ్, కానీ ఎక్సర్సైజ్ చేయడు, వాకింగ్ పోడు, ఏది చేయడు, తినడం మాత్రం తింటాడు. ఏమవుతుంది అప్పుడు? శరీరానికి అనారోగ్యం వస్తుంది. అయ్యో ఇది అనారోగ్యం కలుగుతుందా, నాకు తెలియదు, నేను తింటే లావ్ అవుతాను అనే విషయం కూడా నాకు తెలియదు అని చెప్పాడు అనుకోండి, ఒప్పుకుంటుందా ప్రకృతి, నేచర్, ఆ శరీర ధర్మం ఊరుకుంటుందా? ఎప్పటికీ ఊరుకోదు. దాని ధర్మం అది నిర్వర్తిస్తుంది. ఎవరు? శరీర ధర్మం. కాబట్టి నాకు తెలియదు, తెలియక చేశాను అని అంటే అక్కడ ఆ శరీర ధర్మం ఏమీ ఒప్పుకోదు. మరి ఇంకా ఒక వ్యక్తిని మనం ఎవరినైనా ఏదైనా ఒక మాట కోపంగా మాట్లాడడం, కోపం వచ్చింది మాట్లాడాం, ఆ సమయానికి వెళ్ళిపోయాం, వచ్చిన తర్వాత అయ్యో నేను తెలియక మాట్లాడాను, అనవసరంగా మిమ్మల్ని అన్నాను అని అంటే అక్కడ ఆ వ్యక్తి ఊరుకుంటాడా? అప్పటికి ఆ ఎవరైతే మనం అన్నామో, ఎవరినైతే అన్నామో ఆ వ్యక్తి ఎంతో మనస్తాపానికి గురవుతాడు, ఎంతో దిగులుతో ఉంటాడు. మనకున్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు కూడా దూరం అవుతారు. ఎందుకు అంటే మనం మాట్లాడిన ఆ మాట, ఆ మాట యొక్క ఫలితం ద్వారా. నువ్వు నోరు జారి అన్నా, తెలియకపోయి అయినా అన్నా, ఇతర వ్యక్తిని నువ్వు హర్ట్ చేస్తే దానికి తప్పకుండా నీవు ఫలితం అనుభవించాల్సిందే. అదే ఇప్పుడు మనం ఉన్నాం, ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం. మనకు మన గురువు గారు చెప్తున్నారు, బ్రహ్మ ముహూర్తంలో లేయాలి. మనం మనలోనికి ప్రయాణం చేసినప్పుడు ఏమంటారు? కాలకృత్యాలు తీర్చుకొని ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా మనలోకి మనం ప్రయాణం చేయాలి అని ఇలాంటి నియమాలు కొన్ని చెప్పాడు. చెప్పినప్పుడు మనం గురువు చెప్పిన మాటల్ని పట్టించుకోలేదు. పట్టించుకోకుంటే అక్కడ ఏమవుతుంది? మనకి ఎలాంటి ఫలితం రాదు. చెప్పినా కూడా నువ్వు ఏం చేస్తున్నావు? ఆ చెప్పిన మాటల్ని పక్కకు పెడుతున్నావు. తర్వాత నాకు తెలియదు అంటున్నావు. నీకు తెలియదు కరెక్టే, గురువు చెప్తున్నాడు, చెప్పినా కూడా నువ్వు పాటించకపోతే నువ్వు ఎప్పుడు ఈ సాధనా మార్గంలో ఎదగవు, పురోగతి అనేది ఉండదు. ఇంకా నీకు మనశ్శాంతి కూడా ఉండదు. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక ధర్మం కూడా తన ధర్మం తాను వహిస్తుంది. ఇక్కడ శరీర ధర్మము శరీరం నిర్వర్తిస్తుంది, మనసు ధర్మం మనసు నిర్వర్తిస్తుంది, ఆత్మధర్మం ఆత్మ నిర్వర్తిస్తుంది. ఏది ఒక్కటి
వాటి యొక్క ధర్మాలు పాటించకుండా ఉండవు. మరి ప్రకృతి ఎప్పుడూ న్యాయంగా ఉంటుంది. ఎలా అంటే ఒక రాజైనా, ఒక పేదవాడైనా, ఒక జ్ఞాని అయినా, ఒక అజ్ఞాని అయినా అందరికీ ఒకే విధమైనటువంటి నియమం ఉంటుంది. మనమున్నాం, అలా ఉంటామా? మన పిల్లలు అనే వరకు ఒక నియమం పాటిస్తాము, పక్కింటి పిల్లలు అనే వరకు ఒక నియమం పాటిస్తాము, మన చుట్టాలనే వరకు ఒక తీర్పు ఉంటుంది, వేరే వాళ్ళనే వరకు ఒక తీర్పు ఉంటుంది. కానీ ప్రకృతిలో అలాంటి అన్యాయం అనేది ఉండదు. ఎవరైనా సరే అందరినీ ఒకే విధమైనటువంటి న్యాయంతో ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఒక మిద్దె పైకి ఎక్కాం. ఎక్కినప్పుడు ఆ గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఎక్కినప్పుడు మనం కిందికి పడిపోతామా? పడితే ఏమవుతుంది? ఇలా వంగి పడ్డామనుకోండి, మనకు తెలియకుండానే, అరే నేను చూద్దామని పోయాను, పడతా అనుకోలేదు. అంటే ఎప్పుడైతే వంగావో ఆ గురుత్వాకర్షణ శక్తి నిన్ను ఆకర్షింపచేస్తుంది. అక్కడ దొక్కితే నువ్వు తప్పకుండా కింద పడతావు, నీకు దెబ్బ తగులుతుంది. ఇదే ప్రకృతి న్యాయం అంటే. అక్కడ నువ్వు పడ్డావు, నీకు తెలియక వంగావు, అవన్నీ ఏం ఆలోచించదు. నువ్వు అనుకుంటున్నావు, కిందికి పడాలనుకుంటున్నావు, పడిపోయావు అంతే. ఇంతే కదా, వంగితే ఏమైతుంది అని కూడా నువ్వు ఆలోచించలేదు. అంటే అంత ఆకర్షణ శక్తి ప్రకృతికి ఉంటుంది. అందుకే మనం చెప్తాం కదా, మన మైండ్లో ఏదైనా ఒకటి సరికాని ఆలోచన వచ్చిందనుకోండి, ఏమవుతుంది? అది ప్రకృతిలో రీచ్ అవుతుంది. మనం చేసినా చెయ్యకపోయినా దాని యొక్క కర్మ ఫలితాన్ని మనం తప్పకుండా అనుభవించాల్సిందే. అందుకే మనం ఏ ఆలోచన చేసినా సరి అయిన ఆలోచనలే చెయ్యాలి. ఇది మనం గమనించాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది మనకు. తెలియక చేసిన ఫలితం వస్తే మనం ఎలాంటి జీవితం జీవించాలి అంటే, ఇక్కడ మొట్టమొదటిసారిగా మనం జాగ్రత్తగా జీవించాలి. ప్రతి పనిలో మనకు అవగాహనతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ గురుత్వాకర్షణ శక్తి, ప్రకృతిలో ఉన్నటువంటి ఆ చైతన్యంతో మనం జీవించాలంటే మన అలవాట్లను, సరి అయిన అలవాట్లను ఉంచుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ మనం ఆలోచించే చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు మనం చెప్పుకున్నాం, ఎవరినైనా తిడితే అంటే ఇక్కడ ఈ ప్రకృతిలో జీవించేటప్పుడు మనం ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు బాగా అవగాహనతో ఉండాలి. మనం ఎవరికైనా కోపం వచ్చింది, వస్తే వెంటనే తిట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నువ్వు సరి అయిన అవగాహన లేనట్లు. అదే కోపం వచ్చినప్పుడు నువ్వు కొంచెం ఆలోచించాలి. ఇతరులను తిట్టకుండా ఉన్నామనుకో, అప్పుడు నువ్వు అవగాహనతో జీవించిన దానవు అయితావు. అంటే ఇక్కడ ఆలోచించి మాట్లాడితే నీలో ఆ చైతన్య శక్తి ఉన్నట్టు. అంటే ఆలోచించకుండా మాట్లాడితే చైతన్యం లేనట్లు. అంటే చైతన్యం ఉంటుంది, కానీ నువ్వు ఆ చైతన్యానికి విలువను ఇవ్వనట్లు. కాబట్టి ఇక్కడ అజ్ఞానం అనేది మనకి ఎప్పుడు రక్షణ కాదు. కాబట్టి మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. ఈ ధర్మాలు తెలియాలంటే మనం శాస్త్రాలు చదవాలి, గురువుల యొక్క మార్గదర్శనం తీసుకోవాలి. అప్పుడే ఈ మనకు ఈ జ్ఞానం అనే దారి చూపిస్తుంది. అంతే కదా, మనం బుక్స్ చదువుతుంటే, గురువుల యొక్క ఆజ్ఞలు పాటిస్తుంటే చక్కగా మనకు ఆ జ్ఞానం అనేది దారి చూపిస్తుంది. మనకి ఇంకా బాధ్యతలు తీసుకుంటాం. ఇంకా మనం జీవితంలో ఏదైనా జరిగితే మనం ఎవరిని నిందించం. మన యొక్క వచ్చినటువంటి ఆ పరిస్థితులకు అనుగుణంగా జీవిస్తాం. ఏమనుకుంటాం? మన పరిస్థితులను బట్టి నా కర్మ ఫలితం ఇలా ఉంది అని మనం అంగీకరిస్తాం. ఆ జ్ఞానం మనకు లేకపోతే ఎదుటి వ్యక్తిని తప్పు పడతాం, ఎదుటి వ్యక్తిని విమర్శిస్తాం, లేదా
భగవంతుణ్ణి నిందిస్తాం. అన్నీ మన యొక్క కర్మానుసారమే మనకు అవుతున్నాయి అనే అవగాహన ఎప్పుడు వస్తుందంటే ఈ మార్గంలో ప్రవేశించినప్పుడు మాత్రమే, ఈ జ్ఞానం పొందినప్పుడు మాత్రమే మనకు వస్తుంది. మరి ఈ సూక్తి చెప్పే మనకు సందేశం ఏంటంటే ప్రతి క్షణం మనం ఎరుకతో ఉండాలి. నేనేం చేస్తున్నాను, నేను ఎలా ఆలోచిస్తున్నాను అనేది ప్రతి నిమిషం గమనించాలి. ఇంకా గురువులు చెప్పినటువంటి ఆ సాధన నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాటించాలి. మనకి ఎట్టి పరిస్థితిలో ఈ అలసత్వం కానీ, ఆందోళన కానీ, బద్ధకం కానీ ఉండకూడదు. నాకు ఇది ఉంది అనే స్థితి కూడా మనం చెప్పే స్థితికి కూడా రాకూడదు. మనం ఆలోచించే ఆలోచనలు కూడా శ్రద్ధగా, ప్రేమతో ఉండాలి. ఎందుకంటే చెప్పుకున్నాం మనం ఇందాకనే, మన ఆలోచన కూడా ఒక కర్మే. నువ్వేది ఆలోచిస్తే అదే నీకు నీ ముందు ఫలితాన్ని ఇస్తుంది. చూడండి, ఉదాహరణకు మన శరీరం అంటే మన జీవితం, శరీరం కాదు మన జీవితం ఒక వ్యవసాయ పొలంగా మనం దీన్ని ఊహించుకుందాం కాసేపు. మరి ఇక్కడ మన ఈ శరీరాన్ని, ఈ జీవితం అనే పొలంలో మనం ఎటువంటి విత్తనాలు వేస్తే అటువంటి మొక్కలే వస్తాయి. అంటే ఇక్కడ మన ఆలోచనలే విత్తనాలు, మనం మాట్లాడే మాటలే నీరు. అవునా? మనం చేసే పనులే ఎరువు. ఈ విధంగా మనం ఈ ఉపమానాన్ని తీసుకుంటే మరి ఈ శరీరంలో, ఈ జీవితంలో మనం ఎలాంటి విత్తనాలు వేస్తే ఆ పంటే మనం పండించుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకు మనకు కోపం వచ్చింది అనుకోండి, కోపం వస్తే ఏమొస్తుంది? ఆ కోపం అనే విత్తనాలు వేస్తే ద్వేషం వస్తుంది, బాధ కలుగుతుంది. ఇంకా ఎదుటి వ్యక్తి ఊరుకుంటాడా? బాధపడతాడు, మన మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు. అదే ప్రేమ అనే విత్తనం వేసామనుకోండి, అప్పుడు ఆనందం అనే పంటను మనం పొందుతాం. అందుకే ఇక్కడ నిద్రపోయినా కూడా తప్పకుండా ఆ తేలు కుడుతుంది. తేలు కుడితే నీకు నొప్పి కలుగుతుంది అనే ఈ సూక్తి మన జీవితంలో మనకు ఒక గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ జీవితం గనక ఒక చైతన్య ప్రయాణం కావాలి అంటే మనం ఎట్టి పరిస్థితిలో అజ్ఞాన ప్రయాణం చెయ్యకూడదు. నీవు తెలియక చేసినా అక్కడ ఫలితం ఏది రావాలో అదే వస్తుంది. ఈ విషయం ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నువ్వు జాగ్రత్తగా జీవిస్తావు. అంటే ఇక్కడ సృష్టి నియమం ప్రకారం, ధర్మం ప్రకారం మనం జీవించాలి. సృష్టి నియమం ప్రకారం, సృష్టి ధర్మం ప్రకారం మనం ఎప్పుడైతే జీవిస్తామో మన జీవితంలో ఇంకెప్పుడు అశాంతి అనేది ఉండదు. ఎప్పుడు శాంతిమయంగా మనం జీవిస్తుంటాం. మన జీవితం ఎప్పుడు ఆనందమయంగా ఉంటుంది. ఇంకేముంది? మన జీవితమే, మన యొక్క మానవ జన్మనే ఇక్కడ సార్థకం అవుతుంది. అర్థమైంది కదా? నాకు తెలియక నేను చేశాను, నాది తప్పు కాదు అంటే మాత్రం ఇక్కడ ప్రకృతిలో ఒప్పుకోదు. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా అక్కడ ఆ ఫలితాన్ని నీవు అనుభవించవలసిందే. అదే చెప్తున్నారు కృష్ణమాచార్యులు. నిద్రపోయినప్పుడు తేలు కుట్టినా నాకు నొప్పి రావద్దంటే అది రాకుండా ఉండదు. దాని ధర్మం అది వహిస్తుంది. అందుకే మనం ఎప్పుడు మన జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఎరుకతో జీవించాలి, జాగ్రత్తగా జీవించాలి. మాట, ఆలోచన, పని మూడు ఒకే విధంగా ఉండాలి. అప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది, మనకి జన్మ సార్థకం అవుతుంది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.